హాయ్ ఫ్రెండ్స్. అయితే ఇంకోటి అంటే మన కేఆర్జీ ఫ్యామిలీ గ్రూప్ తరపున 5వ ఈవెంట్ ఫిబ్రవరి 9వ తారీఖు నాడు మనకు జరిగింది. అయితే అన్న వచ్చేసిన వలన అన్న రాలేకపోయిండు కాబట్టి నేను ఈరోజు షీట్లు అన్నకు మన షాప్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఏమనుకోదన్నా, సారీ అన్న, ఎందుకంటే మీరు రాలేదు, మరి నేను కూడా అందుబాటులో లేకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరు దీవించండి, అన్నని బ్లెస్ చేయండి. ఎందుకంటే చాలా లేట్ అయినా కానీ అన్న మనస్ఫూర్తిగా ఆయన అర్థం చేసుకొని నా తమ్ముడే కదా, నా బ్రదర్ అనేసి ఆయన కూడా అనుకూలించి చాలా నెమ్మదిగా ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి కష్టం జరగలేదు కాబట్టి థ్యాంక్ యూ అన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకెన్నో ఈవెంట్లు చేసి ఎంతో మంది ఆశీర్వాదం మీరు పొందాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ అన్న. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పటికి నేను 5 ఈవెంట్లు చేసినండి. మరి ఇప్పుడు చేయబోయే ఒకవేళ అంటే నేను ఇప్పటికీ ఆపిద్దామని అనుకుంటున్నా. 5 ఈవెంట్లు చేసినా కాబట్టి ఆపిద్దాం అనుకుంటున్నా. ఒకవేళ 6వ ఈవెంట్ ఒకవేళ చేయాలని అనుకుంటే మాత్రం ఇలాంటి ఫ్రెండ్స్ తోటి ఒక 4-5 ఫ్రెండ్స్ తోటి సపోర్ట్ తీసుకొని అందరం కలిసి ఒక గ్యాంగ్ లేక ఏర్పడి, అంటే ఒక టీం లేక ఏర్పడి మేము అందరం కలిసి చేస్తామండి. లేదు వీళ్ళందరూ మేము రాము సపోర్ట్ చేయమనుకుంటే నేను మాత్రం వేయించుకుంటాను. ఎందుకంటే వద్దు, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనము ఈవెంట్ చేసేలో ఎంతో అమౌంట్ పెడతాం. ఎంత అమౌంట్ పెట్టినా కానీ లాస్ట్కు గ్లాస్ వాటర్ కార్డ్ పోతే నాకు టోకెన్ నెంబర్ అడిగిరండి, మాకు ఈ వాటర్ ఇవ్వలేదండి, ఇలాంటి చెడ్డపేరు నాకు వద్దు. ఎందుకంటే అమౌంట్ ఎంతనే పెడతాం కానీ ఇలాంటి చెడ్డపేరు మనకు వద్దు. కాబట్టి ఈసారి ఒకవేళ చేద్దామనుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ తీసుకొని చేస్తాము, లేకుంటే లైట్ తీసుకుని పెట్టండి చేద్దాం. మీరు అనుకున్నట్టుగానే అలాగే 6వ ఈవెంట్ కూడా అందరి సహకారంతో మనం చేద్దాం, విజయవంతం చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, మీ అందరూ సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ పెట్టామంటే అందరు సహకారంతో నేను పెట్టాను. ఓకేనా, ఖచ్చితంగా పెడదాం. థ్యాంక్ యూ అన్న, దాని ఏం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్న ఇక గుర్తుపెట్టరా, దేవేంద్ర అన్న గారు. దేవేంద్ర అన్న ఆదిపట్ల హైదరాబాద్ యాక్టర్, ఫుల్ ఆర్టిస్టు. సినిమా ఫీల్డ్లో వచ్చేసి మొత్తం బాగా యాక్టింగ్ చేస్తాడు, యాక్టింగ్ రోల్ ఇస్తాడు, చాలా చక్కగా చేస్తాడు అన్నగారు. ఓకేనా, మీకు ఎవరికైనా అవకాశాలు అవసరం ఉంటే అన్నకు కాల్ చేయండి, నెంబర్ పెడతాను స్క్రీన్ పైన. ఓకేనా, థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న అందరి వాడు, అందరు కూడా అవకాశాలు ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి అన్న. కాబట్టి స్క్రీన్ పైన నెంబర్ పెడతా, అన్నకు కాల్ చేయండి. కాల్ చేసి అన్న మీకు అవకాశం ఇస్తారు. ఓకే, మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్. ఒక హాయ్ ఫ్రెండ్స్, ఆర్టిస్ట్ కూడా ఒక డైలాగ్ ఆర్టిస్టును, సినీ నటుని, మిమిక్రీ ఆర్టిస్టును కూడా ఒక మీకోసం బాలకృష్ణ గారి వాయిస్ మాట్లాడతా, వినండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాట్లాడుతున్నా, తర్వాత ఎన్టీఆర్ గారి వాయిస్ మాట్లాడతా, వినండి ఫ్రెండ్స్. నువ్వు భయపడితే భయపడడానికి నేను మన ఓటర్లు అనుకున్నావు బాబే, షూటర్ కాల్చి చంపేస్తాను కొడక. ఇలా ఉంటది. మన ఎన్టీఆర్ గారు మాట్లాడితే మొట్టింట్లో కూరగాయలు తరగడమే కాదమ్మా, అవసరమైతే కూరగాయలాగా తలలు కూడా తరగలాగా పెరగండమ్మా అనేది రాఖీ సినిమాలో లాస్ట్ సీన్. అయితే ఇంకోటి అంటే ఇలాంటి యాక్టర్స్ డైలాగ్స్ ఎంతోమంది యాక్టర్స్ డైలాగ్స్ కూడా అన్న అవలీలాగా ఆయన డబ్బింగ్ చెప్పగలుగుతాడు. ఓకేనా, అంటే మిమిక్రీ వెళ్తాడు. కాబట్టి మినిమం ఒక 15 వాయిస్లు చేంజ్ చేయగలుగుతా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్ రాజ్ గారి వాయిస్, చిరంజీవి గారి వాయిస్, నాగార్జున గారి వాయిస్, మోహన్ బాబు గారి వాయిస్, ఇంకా ఎంతో మంది వాయిస్లు కొన్ని నేను ఇమిటేట్ చేయగలుగుతా. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కూడా నేను చేయగలుగుతా. సూపర్. థ్యాంక్ యూ అన్నగారు. ఇంకోటి ఏంటంటే మన కేఆర్ గ్రూప్లో వచ్చేసి గోవింద్ అన్నగారు ఉన్నారు. మరి గోవింద్ అన్నగారు మరి ఒకసారి మరి మన దేవేంద్ర అన్నగారిని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మరి ఆయనకు కొంచెం అవకాశం ఇవ్వండి. మరి ఎవరైనా చిన్న ఆర్టిస్ట్ ఉంటే కూడా చిన్న ఆర్టిస్ట్ కూడా ఈ అన్న సపోర్ట్ ఇస్తాడు. ఈ అన్నకు గోవింద్ మిమిక్రీ అన్నగారు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గోవింద్ అన్నగారు. కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. మీ బ్లెస్సింగ్ నాకు అందించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. దేవేంద్ర అన్న గారు. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కేఆర్జీ. థ్యాంక్ యూ.